కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాత మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి కొత్త చట్టం 2005 పై అవగాహన సదస్సు రెవెన్యూ శాఖ జమ్మికుంట తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై రైతులకు భూభారతిలో కీలక అంశాలు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి సప్న సదానందం, అదనపు కలెక్టర్ పీపుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, రెవెన్యూ డివిజన్ అధికారి హుజరాబాద్ రమేష్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ జమ్మికుంట పొనగంటి సంపత్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ధర్మారాం, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు భూభారతి కొత్త చట్టం గురించి ఆడియో గారు చాలా చక్కగా సుమారు 30 నిమిషాలు మొత్తం మాట్లాడి ప్రతి సెక్షన్కి ఉన్న ఘనత గురించి వివరాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. మరి దానికి రిపీట్ నేను చేయను, ఎందుకంటే రైతులు అందరికీ కూడా డీటెయిల్డ్ ప్రభుత్వం నుంచి వచ్చిన భూభారతి చట్టం గురించి పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ కూడా దాన్ని చదవాలనేది నేను కోరుకుంటున్నా. క్షుప్తంగా మాట్లాడాలంటే ఈరోజు భూభారతికి ముందు మనకి 2020లో ధరణి అని ఒక చట్టం వచ్చింది. దానికి ముందు మనకి 1971లో ROR చట్టం అని ఉండేది. ముఖ్యంగా ఈ రెండు. సో ROR చట్టం మనకి ప్రవేశపెట్టడం ముందు మనకి కొన్ని బేస్ రికార్డ్స్ ఉండే. ఖాస్రా పహని, అడంగల్, షేత్వార్, చేసాల పహనీలు. సో అలాంటి తర్వాత ప్రతి గ్రామంకి ఉన్న పహనీలు 1Bలు, ROR 1Bలు ఉండేవి. అది చూసుకుంటూ దానిని ఇంప్లిమెంట్ చేస్తూ ROR చట్టం మొదలు పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా ROR చట్టంలో అప్పుడు ఉన్న కాలంలో రైతులకి సంబంధించిన ఏ భూమి వివరాలు ఉండొచ్చు అంటే ఆ జల ఆధారం ఏముంది, శిస్తు కట్టున్నారా కాదా, భూమి తడినా ఖుష్కినా, లేకపోతే ఆ భూమికి సంబంధించిన ఏమైనా బ్యాంకులో లోన్ ఉందా, మార్ట్గేజ్ ఉందా, అలాంటి వివరాల నుంచి ప్రారంభిస్తూ మోక మీద ఎవరున్నారు, టైటిల్ ఎవరికి ఉంది, ఆ భూమి వివాదంతో సహా అన్ని వివరాలు క్షుప్తంగా పహనీలో ఉండేవి. కానీ ROR చట్టం తర్వాత ఈ రోజు అంటే 2000 నుంచి మనం చూస్తే దాదాపు భూమి శిస్తు ఎక్కడ, జలాధారం అంటే ప్రతి భూమికి బోర్ ఉంది, ఇరిగేషన్ ఉంది, ఇది నీటి సరఫరా ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా అలాంటి మెట్ట